హలో హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రాలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇండియాలో టాప్ మోస్ట్ సర్చింగ్ ఏదైనా ఉందంటే ప్రజెంట్ ఇదే. జూన్ 9th ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా జరిగింది అనే దాని గురించే ప్రజెంట్ అయితే టోటల్గా ట్రెండింగ్ అవుతున్న విషయం మీ అందరికి తెలిసిందే. దాని గురించి ఫుల్ విషయం కనుక్కోవడానికి నాకు దగ్గర 2 days పట్టింది. దాని గురించి అయితే ఫుల్ ఇన్ఫో కనుక్కున్నాను. ఎంతమంది రాశారు, ఎక్కడెక్కడ జరిగిన మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. అలాగే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఒక చిన్న అంచనాకి అయితే వచ్చాను. ఆ విషయం మొత్తాన్ని అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీతో అయితే ఫుల్గా అయితే డిస్కస్ చేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్నవారు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు అక్కడికి వచ్చేసి నాకు ఏదైనా క్వశ్చన్ ఏమైనా అడగాలనుకున్నా, మీకు ఏదైనా సందేహం ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఇకపోతే ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న రోజు అయితే వచ్చేసింది. ఎంతో మంది ఇప్పుడిప్పుడు ఎన్నో వేల మంది అనొచ్చు, ఎంతో మంది కాదు ఎన్నో వేల మంది వచ్చి ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నా కూడా మధ్యలో దీని గురించి అప్డేట్ తెలుసుకోవడానికి, దీని గురించి అంటూ కొంచెం టైం కేటాయించి, దీని గురించి అంటూ కొంచెం మైండ్ ఎఫర్ట్స్ పెట్టి, అసలు మామూలు కాదు అలజడి, ఒక రకమైన అలజడి. ఇది అసలు ఇలా ఎప్పుడు ఎస్బీఐలో వాళ్ళకి అసలు ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఇలా జరగడం నిజంగానే మన దురదృష్టం. ఇంకోసారి ఎవరు ఇలా వెయిట్ చేయకూడదు, ఎవరు ఇలా ఎగ్జామ్ కోసం ఎదురు చూడకూడదు, వాళ్ళ యొక్క టైం వృధా కాకూడదు, వాళ్ళ యొక్క మైండ్ ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళకూడదని మనం అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఇకపోతే ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్జామ్ అయితే జరిగిపోయింది. ఈ ఎగ్జామ్ డిఫికల్టీలో గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు వచ్చేసి ఎక్కడ జరిగిందో ఎగ్జామ్ అనేది మాట్లాడుకుందాం. కార్గిల్, శ్రీనగర్ ఈ 3 చోట్ల అయితే ఎగ్జామ్ అయితే జరిగింది. ఒక్కొక్క సెంటర్లో నియర్ బై 100 మెంబర్స్ అయితే ఈ ఎగ్జామ్స్ అయితే రాశారు. దగ్గర 450 మెంబర్స్ అయితే ఈ ఎగ్జామ్ రాశారు. అర్థమవుతుందా మీకు? 450 మెంబర్స్. అసలు ఈ విషయాలు అయితే దాదాపు ఎవరికీ తెలియదు, కొంతమందికే తప్ప. చాలా కష్టపడి అయితే ఈ విషయం తెలుసుకున్నాను. దయచేసి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. 450 మంది రాశారు. అది కూడా మూడు ఏరియాలలో అయితే రాశారు. ఓకేనా? ఇక డిఫికల్టీ లెవెల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ పేపర్లో క్వాంటు రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంది, యావరేజ్గా ఉంది, బాగా చేసేయచ్చు, 100% యాక్యురసీ పెట్టచ్చు అని చెప్పేసి చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే చెప్పారు. ఇక తర్వాత కష్టంగా ఏది వచ్చిందని అడిగితే ఇంగ్లీష్ జిఏలో ఎక్కువ అటెంప్ట్స్ చేయడానికి వీలు లేదు, ఒకవేళ చేసినా సరే కంపల్సరీ మార్క్స్ పోయే అవకాశం ఉంది. ఆ 2 మాత్రం డిఫికల్టీ లెవెల్లోనే ఉన్నాయి అని చెప్పారు. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. 2 సబ్జెక్టులు ఈజీగా ఉన్నాయి, 2 సబ్జెక్టులు టఫ్గా ఉన్నాయి. ఇక ఈ పంచాయతీ మొత్తం ఇక నార్మలైజేషన్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఎస్బీఐ క్లర్క్ అల్గారిథం వాళ్ళు చూసుకుంటారు. ఎలా నాకు తెలిసినంత వరకు ఫెబ్ లో జరిగిన ఎగ్జామ్స్లో ఒక పేపర్ ఈజీగా, 2 పేపర్లు ఈజీగా, ఒక పేపర్ డిఫికల్ట్గా అయితే వచ్చింది కదా. కొంచెం ఇది కూడా అటు ఇటుగానే ఉంది. 2 సబ్జెక్టులు టఫ్, 2 సబ్జెక్టులు అయితే ఈజీ. ఇలా ఉంది సిచ్యువేషన్. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇకపోతే రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. రిజల్ట్ గురించి మాట్లాడే ముందర చెప్పాలి, మీరు ఇంకా సంతోషంగా ఉండండి, తొందరగా రిజల్ట్ రాబోతుంది, ఇదైతే పక్క. సరేనా? ఒక టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళలో కొన్ని ఛానల్స్ ఇప్పుడిప్పుడులో రిజల్ట్ రావచ్చు అని చెప్పాయి. వాటి గురించి చెప్పి ఆ తర్వాత నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఫజిల్ మేనియా అనే ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ వాళ్ళు అయితే ఈ నెల 20 లోపే మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఇది నిజంగానే అయితే పెద్ద గుడ్ న్యూస్. ఇకపోతే ఇంకో ఛానల్ వాళ్ళు వచ్చేసి ఆర్ఆర్బీ యొక్క ఫామ్ని దృష్టిలో పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎంతో మంది అప్లై చేస్తారు, ఎంతో మంది డబ్బులు వేస్ట్ అవుతుంది, జాబ్ వచ్చిన వాళ్ళు అప్లై చేయకుండా ఉంటారు కదా. కంపల్సరీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 27వ తేదీ లోపే మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఇంకొక ఛానల్ అయితే ఈ నెల లాస్ట్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ రిజల్ట్ రావచ్చు అని చెప్పారు. అందరూ చెప్పాను కదా, ఇక మన ఒపీనియన్ కూడా చెప్పాలి కదా. ఇంకా నా ఒపీనియన్ అయితే మాత్రం 10 daysలో రిజల్ట్ వస్తాయంటే నమ్మలేకపోతున్నాను నిజంగానే. అంటే ఎదురుచూపు అలాంటిదేమో, ఆశ పెట్టుకోవాలంటే భయం వేస్తుందేమో, మళ్ళీ ఆశలు ఏమైనా ఆవిరైపోతాయని భయం వేస్తుందేమో, అలా అనిపిస్తుంది నాకు నిజంగానే. కాబట్టి ఖచ్చితంగా అంత తొందరగా అయితే రిజల్ట్ రాదు అని నాకు అనిపిస్తుంది. మ్యాక్సిమం ఈ నెల లాస్ట్ కానీ రేపు నెల ఫస్ట్ వీక్ కానీ ఏమైనా రిజల్ట్ వస్తాయేమో అని అనిపిస్తుంది. కాకపోతే మాత్రం వాళ్ళు చెప్పినట్టు ఒక 10 days రిజల్ట్ వస్తే మాత్రం ధూమ్ ధమాకే. ఎన్నో వాటికి సమాధానం ఆ రిజల్ట్, ఎంతోమంది జీవితాలకు సంబంధించింది ఆ రిజల్ట్. కాబట్టి ఖచ్చితంగా ఈ రిజల్ట్ అనేది ఒక 10 daysలో రావాలని కోరుకుందాం. వాళ్ళు చెప్పినట్టే 10 daysలో రావాలని కోరుకుందాం. ఈసారి మన ప్రిడిక్షన్ అనేది రాంగ్ అవ్వాలని కోరుకుందాం. మనం ఈ నెల లాస్ట్ అనుకుంటున్నాం కదా, అది రాంగ్ అవ్వాలి. వాళ్ళు చెప్పిన 10 daysలోనే రిజల్ట్ రావాలి. వాళ్ళు చెప్పిన 25th లోపే రిజల్ట్ రావాలి.
మనము లైఫ్లోకి ముందుకు వెళ్ళాలి, ఈ తలకాయ నొప్పిని కొంచెం పక్కన పెట్టేసేయాలి, మిగతా ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి, ఆ జాబ్స్ కొట్టాలి, దాని మీద మైండ్ డైవర్ట్ చేయాలి, వచ్చిన దాన్ని బాధను తొందరగా మర్చిపోవాలి, అదే రాకపోతే తొందరగా బాధను మర్చిపోవాలి, వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళ లైఫ్ని అయితే సక్సెస్ఫుల్గా మూవ్ చేసుకోవాలి. వీటన్నిటికీ కారణం ఓన్లీ రిజల్ట్ మీద ఆధారపడింది. కాబట్టి ఖచ్చితంగా ఒక 10 డేస్లో రిజల్ట్ రావాలి, వాళ్ళ ప్రిడిక్షన్ రైట్ అవ్వాలి, వాళ్ళ ఛానల్ రైట్ అవ్వాలని కోరుకుందాం. నాకు కూడా 10 డేస్లోనే రిజల్ట్ వస్తుందేమో అని చెప్పాలని మీకుంది, కానీ చెప్పాను కదా, ఆశలు పెట్టుకుంటే ఆవిరి అయిపోతాయి. కాబట్టి ఈసారి వాళ్ళ ప్రిడిక్షన్ రైట్ అవ్వాలి, 10 డేస్లో కానీ 15 డేస్లో కానీ రిజల్ట్ వచ్చేయాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. నాకు తెలిసినంతవరకు ఈ నెల లాస్ట్ అని అనుకుంటున్నా, చూద్దాం ఇకైతే ఏం జరుగుతుంది. దీని గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సెకండ్ టు సెకండ్ అయితే నేనైతే మీకైతే చెప్తాను. మీరు నమ్మరు, ఈ చిన్న వీడియో చేయడానికి 2 డేస్ కష్టపడ్డాను. 2 డేస్ అంటే 2 డేస్ కష్టపడ్డాను. దీనికి మీరు ఇచ్చే ప్రతిఫలం జస్ట్ మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.